జయసూర్య కాదా? విజిల్ బ్రహ్మ జయసూర్య చెప్పాలా? ఓకే జయసూర్య మాస్టర్ గారు చెప్పాలంటే తను 100 times పార్టిసిపేట్ చేశారు ఆల్ ఇండియా ఈల కాంపిటీషన్ లో. కానీ ప్రతిసారి తనే నెగ్గారు. అది ఒకరే పార్టిసిపేట్ చేశారు, అది వేరే విషయము. ఓకే ఇప్పుడు మన ఫస్ట్ కంటెస్టెంట్ డుంగు ఫ్రమ్ నిజామాబాద్. ప్లీజ్ డుంగు ఏం చేశాడు డుంగు? అన్నా కప్పు నాదే అన్నా. 3 years ప్రాక్టీస్. కానీ షో స్టార్ట్ అయ్యి ఓన్లీ 2 months అయింది కదా. అన్నా తెలివి అన్నా తెలివి. ఓకే మన మధ్య తెలివైన డుంగు ఉన్నాడు. అన్నా కప్పు నాదే. ఎందుకంటే ఆ బండోడు ఏమైతాడు ఇక పక్కోడు నేను వెళ్తే అక్కడ వెళ్ళగడతాడు. తప్పు చేయి డుంగు. పాపం చచ్చిపోతారు చిన్న పిల్లలు. తీసుకోండి కామా అది ఓకే డుంగు ఎలాంటి విధులు వేయదలుచుకున్నాయి కదా? అన్నా ఓపెన్ పెద్ద ఫ్యాన్ అక్కడ మూవీ చూసారా విజిల్ వేస్తాను అలాగే. ఓకే అయితే మన మధ్య ఉపేంద్ర ఫ్యాన్ ఉన్నాడు. ఉపేంద్ర సినిమాలో ఈల వేస్తున్నాడు డుంగు మన కోసము. డుంగు వీల వేద్దామా? సర్లే డుంగు చెయ్యి కూడా మాపి వీల వేయి. సర్లే. అన్నా ఒక్క ఛాన్స్ అన్నా. అన్నా 3 years ప్రాక్టీస్ అన్నా ఒక్క ఛాన్స్. నీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తప్ప. ఏంటి అంతా వేస్తావా? సౌండ్ ఏంటా? ఏంటి వంగాడు? ఉపేంద్ర పెద్ద ఫ్యాన్ నేను. డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. డాన్స్ అంతేలా చేస్తున్నాడు. అన్నా చేస్తాను నేను. కొట్టేస్తాను నిన్ను కూడా. మాస్టర్ పాపం అంటే అయితే పేద వంశం పేద కుటుంబం చరిత్రది. అవునా? పాపం వాళ్ళ నాన్న రిక్షా తప్పుకుంటూ వెళ్ళి అన్నా మా నాన్న పేదలో సీక్రెట్ అడిగేస్తుంది. చేస్తాం కదా డుంగు. మాస్టర్ దయచేసి 100 points ఇవ్వండి మాస్టర్. చూడు నువ్వు ఏంటి చేస్తావా? సరే కానీ చూసావా డుంగు? 100 points ఇచ్చారు. మాస్టర్ గారు ఇప్పుడు SMS రిక్వెస్ట్ అడుగుదామా? లే అన్న. అందరికీ నమస్కారాలు. మీకు నా విజిల్ నచ్చిందంటే డుంగు స్పేస్ ఇచ్చి ఏలా గోలా 420 ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చూసారు కదా డుంగు గారు ఎంత చండాలమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ పండుగ వస్తున్నాడు. ఎలాంటి ఇలేసి అదిరిస్తాడో చూద్దాం. ఎలాంటి ఇలేసి అదిరిస్తాడో చూద్దాం. పండుగ రారా ఎంతసేపు? అరే పండు రా. పండు ఎలాంటి వీలేస్తున్నావు? గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఎలాంటి వీలేస్తున్నావు ఇవాళ? నేను వేసే ముందు నువ్వే చూస్తా కదా అన్నయ్య. ఓకే వీలై. చెప్ప ఓంకారం నేను నీకు చెప్పాలా కనిపిస్తున్నావా? ప్లాస్టిక్ విజయంతో చేస్తాయంట్రా. అన్నయ్య ఎందుకు అలా విదిలేసావు పండు? అన్నయ్య చెయ్యి బాలేదని ఆయన చేతితో వేద్దామంటే ఏమైంది చేతికి? చెయ్యికి శివశంకర్ మాస్టర్ కలిశారన్నయ్య. కడిచారా? అవునన్నయ్య మీ షోకి అతను రాలేదు కదా. ఈ షోకి అతను రాలేదు కదా. రీజన్ ఏంటో తెలుసా? ఈ షోకి అతను రాలేదు కదా అని నీకు రీజన్ తెలుసా? అతను కుక్క కలిసింది, అతను నన్ను కలిసారన్నయ్య. పండు అవునన్నయ్య. ఓకే కానీ నువ్వు పార్టిసిపేట్ చేయొద్దు పండు అలాంటి కండిషన్ లో. కానీ మా నాన్నగారు చెప్పారన్నయ్య చెయ్యి పోయినా సరే నేను కప్పు గెలుచుకుని రావాలని. కెమెరా పోయినా చచ్చిపోయినా మా నాన్న కప్పు చేసుకురమ్మన్నాడు. అలా చెప్పండి. నేను చచ్చిపోయినా సరే మా నాన్న కప్పు
గాడ్ అన్నయ్య గాడ్. అరే పండు మ్యాథ్స్ వేయించింది నేను, గాడ్ నేను రా. నువ్వు కూడా గాడ్ అన్నయ్య. నేను ఒక్కనే గాడ్. ఓకే పండు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ అడుగుదామా? పాయింట్ వచ్చే కదా ఇంకెందుకు ఎస్ఎంఎస్ నాకు? నీకు అహంకారం ఎక్కువైందిరా, వెళ్ళురా. ఓకే అన్నయ్య. అరే మర్చిపోయావురా. ఓకే ఇంటికి వచ్చి 500 రూపీస్ తీసుకెళ్ళు, ఓకేనా? ఓకే అమ్మా. ఇప్పుడు చూసారు కదా పండుగ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో. నెక్స్ట్ స్వామి వస్తున్నాడు శ్రీకాకుళం నుంచి. స్వామి ఏం చేస్తున్నావు స్వామి? ఓకే మన మధ్యలో రోమియో ఉన్నాడు. గర్ల్స్ బి కేర్ఫుల్. ఓకే స్వామి విధులు వేద్దామా? ఓకే 1 2 3. స్వామి నువ్వు ఎంచుకున్నావు విధులేంటి, నువ్వు వేసిన విధులేంటి? 5 6 ఆ విధులున్న విలువేంటో తెలుసారా నీకు? నేను ఏమంటున్నానంటే ఆకలిసినాడు అని ఒక రకంగా అంటాడు, ఎదుగుతుంటే అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క ఒక నిర్దిష్టమైన శృతి ఉంటుంది, పదం ఉంటుంది. నేను వస్త్రాలంటే పట్టిన శ్రద్ధని విధులు వేటలో పెట్టింటే అమ్మాయి ఎప్పుడో పడదని చెప్తున్నాం. ఐఎమ్ టెలింగ్ దట్. ఒక్కోసారి నీ విధులు ఉన్న అమ్మాయి చచ్చిపోతానని భయంగా ఉందిరా. మేము ఎక్కడికో తీసుకెళ్ళి విధులేదా ఉంటాం, మీరు ఇక్కడే విధులేస్తారు. అక్కడికి వచ్చినా సరిగ్గా విధులేదు. దయచేసి మా లాంటి బ్రేక్ ఇవ్వాలనుకున్న క్రియేటివ్ డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ అస్. ఓంకా వాడికి క్వార్టర్ ఫైనల్స్ లో మంచి మార్క్స్ తప్పు చేసాం ఉంటారు. సెమీఫైనల్స్ నుంచి ఆయన ఎలిమినేట్ చేసింది. చూసారు కదా ఆడియన్స్, మాస్టర్ ఇప్పుడు స్వామిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు. మాస్టర్ చాలా బాధపడుతున్నాను మాస్టర్. అయితే వైల్డ్ కార్డ్ ఏం చేద్దాం మాస్టర్ ఇతనికి? ఇలా డిసైడ్ అయినట్టు ఇచ్చే అదే ఉంది. ఓకే ఎడవట్లేదు చూస్తున్నారన్నయ్య. అందుకు చెప్తున్నా, ఏడు. థ్యాంక్ యూ అన్నయ్య. చూసారు కదా చూసారు కదా ఆడియన్స్, మాస్టర్ స్వామికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అన్నయ్య ఓకే ఇప్పుడు అడగమంటారా అన్నయ్య? మాస్టర్ ఇతనికి ఏదో డౌట్ అంట. అడుగు. అట్లా కోపంలో ఈ పల్లవి అడ్రస్ బోర్డు నెంబర్ రాసుకోరా, రాసుకో. సారీ 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 అన్నయ్య. సారీ. ఓకే ఇప్పుడు మనం ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ అడుగుదామా? అలాగే అన్నయ్య. మార్నింగ్ గారు నా ఎలా చూశారు కదా, నా ఎలాగని నీకు నచ్చినట్లయితే స్వామి ఇలా పోలా అని టైప్ చేసి 420కి ఎంఎంఎస్ చేయండి. స్వామి ఎంఎంఎస్ కాదు ఎస్ఎంఎస్ అన్నాడు. ఏదో చేయండి. ఇప్పుడు బ్రేక్ కెమెరా ఆపండి. మాస్టర్ అంత తక్కువ తిట్టారేంటి? కొంచెం ఎక్కువ తిడితే టీఆర్పీ పెరిగాయి కదా. ఇప్పుడు చెప్పావా ఫైనల్ లో పిచ్చకిద్దాం. ఓకే మాస్టర్